హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పుష్ప స్టాక్స్. ఈరోజు మేము మహదేవ్పురంలోని కైలాష్ హిల్స్లోని పార్క్కి వెళ్దాం అనుకుంటున్నాం. చూసాయండి ఫ్రెండ్స్, ఇది మా పార్క్ టూర్. ఇలా చూసారంటే ఇది మనకి పార్క్ యొక్క ఎంట్రన్స్ అనమాట. ఇది మనకి ఫ్రంట్ గేట్ అని అంటారు. సో మనం ఇళ్ళలో చక్కగా లోపలికి వెళ్ళేసరికి మనకు అదంతా మనకి వాకింగ్ జోన్ అనమాట. సో అందరూ మన తాతమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు అందరూ ఇక్కడ మనకి చక్కగా నడుస్తూ ఉంటారు. మీరు ఇక్కడ చూసారు అంటే ఇక్కడ చుట్టుపక్కల మొత్తం చక్కని చెట్లతో, పచ్చని వాతావరణంతో చాలా చాలా హాయిగా, చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ హైదరాబాద్లో అన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ పొల్యూషన్ ఉంటుంది అనుకుంటారు. అప్పుడప్పుడు ఇక్కడ పార్క్స్ కూడా ఉంటాయండి. ఆ పార్క్స్ రీసెంట్గా జిహెచ్ఎంసీ వాళ్ళు చాలా డెవలప్ చేశారండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి, మా ప్రెగ్నెన్సీ వాళ్ళు కూర్చోవడానికి, వృద్ధులు నడవడానికి చాలా చక్కగా ఉంటుందండి. ఇక్కడ చూసారంటే అన్ని వేప చెట్లు, తులసి చెట్లు కానీ అన్నీ బాగుంటాయండి. మంచి ఆక్సిజన్ కూడా మనకు అందుతుంది. ఇక్కడ చూసారు అని అంటే కైలాష్ హిల్స్ కళావేదిక అండి. ఇక్కడ ఏంటి అంటే మంచి మంచి పిల్లలు ఆడుకునేటివి, నాట్యాలు అవన్నీ మనకి చూపిస్తారనమాట. ఇదంతా చూసారు అంటే చూసారా ఫ్రెండ్స్, అక్కడ ఎగ్జిట్ గేట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసేసరికి పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళందరూ కలిసిమెలిసి చక్కగా టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక మంచి ఏరియా అనమాట. లైక్ సండే కదా ఫ్రెండ్స్, అందరు కలిసిమెలిసి ఆడుకుంటారు. వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, వాళ్ళ తాతమ్మలు, నానమ్మలు అందరూ కలిసి చక్కగా ఆడిపిస్తూ ఉంటారు. చూసారా ఫ్రెండ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ తగ్గట్టుగా ఇక్కడ గేమ్స్ కూడా అరేంజ్ చేశారు మన జిహెచ్ఎంసీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారంటే చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆడుకుంటారు ఫ్రెండ్స్. చాలా కొత్త మంది ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. చాలా మంచి మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. మన అమ్మమ్మలు, తాతమ్మలు అందరు కూడా మనకి లైక్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ అందరికీ చక్కగా మోటివేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. చూసారా అండి, ఇక్కడ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా వాకింగ్కి చక్కగా వస్తూ ఉంటారండి. ఈ జనరేషన్లో ఉన్న వర్క్ ప్రెజర్కి మొత్తానికి ఇక్కడ చక్కని వాతావరణం, పిల్లల హడావిడి, అమ్మ వాళ్ళు, తాతమ్మ వాళ్ళు అందరు ఇక్కడ కలిసిమెలిసి ఉండేసరికి మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అలా అన్నీ బాగుంటాయండి. ఇక్కడ కనిపిస్తున్న మన కళావేదికలో పోయినసారి జరిగిన మన శ్రీరామనవమికి చక్కగా నృత్యాలు, నాట్యాలు, సంగీతాలతో పిల్లలందరూ హడావిడి చేశారండి. ఇక్కడ చూసారంటే చక్కగా కూర్చొని అందరూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారండి. అలాగే పిల్లలు ఎవరైనా అల్లరి చేస్తుంటే కూడా మనకు అక్కడ వాచ్మెన్ ఉంటాడండి. అతను అన్నీ చూసుకుంటాడు. ఎవరైనా ఏమన్నా చేస్తే విజిల్స్ వేసి పిల్లల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అతను మొక్కలకన్నీ నీళ్లు పోస్తూ చక్కగా మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటాడండి. ఇప్పుడు చూసారంటే ఇదంతా మనకి ఎగ్జిట్లో ఉంటుందండి. ఇదంతా వాకింగ్ ఏరియా అనమాట. సో ఇలా వాక్ చేస్తూ మనం ఎగ్జిట్ అయిపోవాలి అండి. ఇక్కడ చూసారు అంటే అక్కడ మనకు కనిపిస్తున్న ఆ వేప చెట్టు అనేది మా మామయ్య గారు స్వయాన అతని హస్తాలతో నాటాడండి. అది కూడా మా ఆయన పుట్టినరోజుకి చేశాడండి. అది ఇప్పటికి కూడా చాలా మెమొరబుల్గా ఉంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ దాన్ని అక్కడే చూస్తూ ఉంటాము అండి. ఇలా చెట్లను నాటడం కానీ, మొక్కల్ని పెంచడం కానీ మా వాళ్ళకి చాలా ఇష్టం అండి. సో ఇలా చూసారు అంటే అందరూ చక్కగా కనిపిస్తూ ఉంటారండి. మన ఊర్లో వెళ్ళిన మనకి అనుభూతి అనేది వస్తూ ఉంటుంది. అందరూ కలిసిమెలిసి మాట్లాడుతూ ఉంటారు. అలా మనకి ఇక్కడ వాచ్మెన్ కూడా మేము వాటర్ వేస్తాము అంటే కూడా మనకి పైప్ కూడా ఇస్తాడండి. మనం స్వయంగా వాటర్ కూడా వేయొచ్చు. అలా పిల్లలు అనేది సండే కాబట్టి చాలా చక్కగా వస్తూ ఉన్నారండి. అయినా ఈవెందో ఇప్పుడు టైం 6:45 అవుతుంది. అయినా ఇంకా పిల్లలు వస్తూనే ఉన్నారు. ఇక్కడ చక్కగా ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కలిసి వస్తుంటారు. దగ్గరలో ఒక స్కూల్ కూడా ఉంటుందండి. అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చి చక్కగా షటిల్స్ ఆడుకుంటారు. నైట్ కబడ్డీస్ అవన్నీ ఇక్కడ రోడ్ పైన ఆడుకుంటుంటారండి. చూసారా ఫ్రెండ్స్, ఇంకా వస్తూనే ఉన్నారండి. అలా అనమాట. అండ్ ఇంకా అలసిపోయాం ఫ్రెండ్స్. సో ఏదైనా ఫ్రెష్గా జ్యూస్ తాగి ఎనర్జీ పెంచుకుందామని చెప్పేసి మేము ఇక్కడ శ్రీ బృందావన్ అని చెప్పేసి హోటల్కి వచ్చేసామండి. ఇక్కడ అన్ని టిఫిన్స్ కానీ జ్యూసెస్ కానీ చాలా బాగుంటాయండి. అలా మేము వాటర్ మిలన్ జ్యూస్ చూసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ మా ఎనర్జీని బూస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.